సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులందరికీ నా నమస్కారాలు. ఒక యువత దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరికి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం, అందరికంటే ముందు న్యూస్ మనకు చేరుతా ఉంది వాట్సాప్లో. ఎక్కడ ఏ మూల, రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా రాసుకునే అవకాశం, ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే, ఏ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మనకు మంచి జరుగుద్ది, మన ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనకుంది. నమ్మి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒకే ఒక్క తప్పు చేసిన దానికి మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందంటే మన యువత ఒక జనరేషన్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి అంటే అది కూడా స్ప్లిట్ అయ్యి క్యాపిటల్ లేని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏ పరిస్థితుల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడో మీ అందరికీ తెలుసు. ఆయన కష్టపడి మొత్తం విదేశాలన్నీ తిరిగి కంట్రీస్, ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీలు ఎన్నో తీసుకొని వచ్చి, కియా లాంటి కంపెనీలు తీసుకొచ్చి, మన శ్రీ సిటీలో ఇసుజులు తీసుకొచ్చి, హోండాలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కడతా ఉన్న టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి అనే ద్రోహి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అన్ని అబద్ధాలు చెప్పాడు. మెగా డిఎస్సి అని చెప్పాడు, ప్రతి సంవత్సరం క్యాలెండర్ అని చెప్పాడు. యువతని మోసం చేసి గెలిపించుకున్న తర్వాత ఏం చేశాడు? నవరత్నాలని చెప్పి బటన్ నొక్కి ఇంట్లో కూర్చున్నాడు. బయట ప్రజల్లోకి రావాలంటే పరదాలు కావాలా? ఉన్న బ్రహ్మాండమైన పథకాలు, తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న బ్రహ్మాండమైన పథకాలన్నీ ఆపేశాడు. కేవలం బటన్ ఒక్కటి నొక్కుతానంటే పేదోడికి 4 డబ్బులు బారేస్తే నాకు ఓట్లేస్తా ఉంటాడు అనే చులకన చూపు. నేను ఎక్కడ ఏదన్నా చేసుకోవచ్చు, నేను మైండ్లు కొల్లగొట్టచ్చు, నేను మీ ఆస్తులు కొల్లగొడతా, మీరు మాత్రం మాట్లాడడానికి లేదు. ఏంటంటే నేను బటన్ నొక్కుతున్నా అనే ఒక చిన్న చూపు. మీరందరూ వేరే సిటీస్ అన్ని తిరిగి వచ్చారు. ప్రతి రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతూ ఉంది, వేరే రాష్ట్రాలకు పోతే మనం చూసి నవ్వుతున్నారనే విషయాన్ని మీరు మీ ఊర్లలో, మీ ఇళ్లలో పేరెంట్స్కి అందరికీ తెలియజేయాలి. బెంగళూరులో ఉంటాను, నా ఫ్యామిలీ బెంగళూరులో ఉంది. నాకు తెలిసి బెంగళూరులో మనం ఆంధ్ర అంటే ఎంత చులకనో. మనం ముందు గురించి ఎట్లా మాట్లాడుతున్నారు, మనం ఎట్లా కంపెనీస్ని తరివేశారు. మీరేంటి కంపెనీలు తరివేస్తున్నారు? మేము కంపెనీలు తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నాం, మా ముఖ్యమంత్రులు ఎంత కష్టపడుతున్నారు. మీ ముఖ్యమంత్రి ఏంటి తరివేస్తున్నాడు, మీ దగ్గర నుంచి కంపెనీలు మాకు వస్తున్నాయి. కియా సెకండ్ ఫేజ్ కియా కంపెనీలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? కర్ణాటక పోయినాయి, కష్టపడ్డారు. మన కృష్ణపట్నం పోర్టు, నెల్లూరు జిల్లా, మన సర్వేపల్లి కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ఎక్కడికి పోయింది? చెన్నైకి పోయింది. ఎంత వెళ్ళకున్నప్పుడు కృష్ణపట్నంకు మనం శంకుస్థాపన చేసుకొని 2009లో కంటైనర్ టెర్మినల్ నవేగావాలు తీసుకొచ్చి ఎంతో కష్టపడి సంవత్సరానికి 7 లక్షల కంటైనర్లు కెపాసిటీకి తీసుకెళ్లారు. దాన్ని కంట్రీలోనే సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఉన్న అన్ని పోర్టులకు పోటీ పడింది. వైజాగ్తో, బాంబేతో, చెన్నైతో పోటీ పడిన కంటైనర్ టెర్మినల్ ఈరోజు ఏమైంది? కాకాని గోవర్ధన్ రెడ్డి ధనదాహానికి చెన్నైకి వెళ్ళిపోయింది. వాడుకోవాలా, ఒక ఓటుగా మలుచుకునే దానికి మనందరం కృషి చేయాలి. అందుకనే ఈరోజు సదస్సు పెట్టుకున్నాం. సోమిరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఏం చేశారు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన బాధ్యత ఉంది. మరొక వ్యక్తి ఆ దోచుకున్న డబ్బులు, ప్రజల డబ్బులు అన్యాయంగా దోచుకుంటున్నారు, ప్రజల మీద కేసులు పెడుతున్నారు, మా కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి తిరగని ఆఫీస్ లేదు. ఎస్పీలకి, కలెక్టర్లకి, ప్రతి ఒక్కరికి పెడతా ఉన్నారు. ఆర్టీఐ తీసుకొస్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, కోర్టుకు వెళ్ళి ఆ క్వాషన్లు వేస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ 5 ఏళ్లలో కంటిన్యూస్గా పూర్తిగా మా ఆఫీస్ కేసులకు సంబంధించిన ఫాలో అప్ అనేది సరిపోయింది. ఎప్పుడు ఏదో ఒక టైంలో కొంతమంది రిమాండ్లో ఉండడం, కొంతమంది బెయిల్ మీద బయట ఉండడం, కొంతమంది మళ్ళీ లోపలికి పోయే పరిస్థితి, ఇటువంటి అన్ని చూసుకుంటూ ఇన్ని బాధలు పడి 5 ఏళ్ళు మనం తట్టుకొని ఈ పరిస్థితికి వచ్చాం. 25 రోజులు, కేవలం 3 వారాల్లో ఎలక్షన్ వచ్చేస్తుంది. మనందరం ఈ రోజు నుంచి యువత మొత్తం ఈ పొదలకూరు మండలం 30 పంచాయతీలు తిరగాల. మీ ఊర్లలో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. 12,000 మంది కొత్త ఓట్లు వచ్చినాయి, వాళ్ళు కూడా యువతే. సర్వేపల్లిలో 12,000 న్యూ ఓటర్స్ వచ్చారు, ఫస్ట్ టైం ఓటర్స్. వాళ్ళందరినీ మీరు పేరున ప్రతి ఒక్కరికి ఫోన్ చేసో, ఇంటికి వెళ్ళో వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి. మన ఫ్యూచర్ కోసం, మన భవిష్యత్తు కోసం. మీకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నాయుడు గారు మన కోసంగా నిరుద్యోగ వృత్తి 3,000 అనౌన్స్ చేశారు. 3,000తో మనకేదో బ్రహ్మాండంగా జరిగిపోతుంది, ఆస్తులు సంపాదిస్తామని కాదు. ఆ 3,000 ఎందుకంటే ఒక నిరుద్యోగి ఏ విధంగా జాబుల కోసంగా ఇంటర్వ్యూలకు పోవడానికి, వాటికి ఫాములు ఫిల్ చేయడానికి డబ్బులు అవసరం ఉంటుంది. కాబట్టి ఆ 3,000 వాళ్ళ చేయి ఖర్చులకు ఉపయోగపడతాయి.
తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా వాళ్ళ ఫ్యూచర్ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తూ మనందరిది ఒక సెంట్రల్ డేటాబేస్ ఒకటి కలెక్ట్ చేస్తారు. ఇది చాలా ముఖ్యంగా వినాలి మీరు. మనందరిది రికార్డ్ తీసుకుంటాడు. ప్రతి ఒక్కరు చదువుకున్న మన డిగ్రీస్ ప్రతి ఒక్కటి ఒక రికార్డ్ తీసుకొని చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల కంపెనీలకి మన రాష్ట్రంలో ఉన్న కంపెనీలకి మన డేటాబేస్ పంపించి మనకు ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళతో ఫాలో అప్ చేయించి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మనకు వచ్చేలా చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి మనకు ఉద్యోగాలు ఇప్పించాలి. ఈ రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఆయన ఎవ్వరు మాట్లాడలే. ఫస్ట్ టైం ఆయన ప్రెస్ మీట్ పెట్టేంత వరకు కంటైనర్ టర్మినల్ వెళ్ళిపోతుందని ఎవరికి తెలియదు. జనరల్ వెజల్ లాస్ట్ షిప్ వస్తుంది, దాని తర్వాత కంటైనర్స్ కొత్త కంటైనర్స్ రావు, కంటైనర్ షిప్స్ అని చెప్పింది బయట పెట్టింది ఆయన. మనం సోమిరెడ్డి గారిని గెలిపించుకుంటే ఆ కంటైనర్ టర్మినల్ మళ్ళీ మనం కృష్ణపట్నం కంటైనర్ టర్మినల్ తెచ్చుకునే దానికి బ్రహ్మాండమైన అవకాశాలు. ఆ కంటైనర్ టర్మినల్ వస్తే ఒక కృష్ణపట్నంకే కాదు మంచి జరిగేది, ఒక ముత్తుకూరుకే కాదు మంచి జరిగేది. ఆ చుట్టుపక్కల ఉన్న SEZ లో ఉన్న ల్యాండ్స్ అన్నింటిలో ఇండస్ట్రీస్ వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ కొత్త ఇండస్ట్రీస్ లో మనకు ఉద్యోగాలు వస్తాయి. మన సర్వేపల్లి నియోజకవర్గానికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, నీ యువతకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఈ పొదలకూరులోను, వెంకటాచలం, తోటపల్లి, గుంటూరు, ముత్తుకూరు అందరికీ ఉపయోగమైంది. అందుకని ఇది మన బాధ్యత. సోమిరెడ్డి గారిని గెలిపించుకోవాలా, మన ఫ్యూచర్ కోసం గెలిపించుకోవాలా అనే పట్టుదల కసి మీలో ఉండాలి. ఈ ఎలక్షన్ లో రాబోతా ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంక ప్యాకప్ చేసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయే సమయం వస్తూ ఉంది. దానికి మీరందరూ ముందుండి నడిపించాలా. ఈ క్యాంపెయిన్ యువత చేసినట్టు సోమిరెడ్డి గారిని యువత గెలిపించుకుంది అనే పేరు తీసుకురావాలి. నాకు అవసరం. ఈ 25 రోజులు నేను కంటిన్యూస్గా మీతో టచ్లో ఉంటాను. మనం పంపించాల్సిన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క కంటెంట్ ప్రతి ఒక్కరికి చేరేలా. సర్వేపల్లిలో ఉన్న 2 లక్షల పదవి రాకపోయినా మనం పార్టీలో పనిచేస్తున్నాం. మనం కార్యకర్తగా పనిచేస్తే మన మనసులో నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుకుంటే పార్టీ అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు పాపం అందరూ నాయకులు అయిపోయారు. ఎవరైనా చంద్రమోహన్ వచ్చిందంటే యువతలో మేము ఉన్నప్పుడు యువత అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శి ఎవరున్నా వస్తానే తెలుగుదేశం వర్ధిల్లాలి, జై సోమిరెడ్డి, జై తెలుగుదేశం అనేది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఆ ప్రాంతంలో మేము అనాల్సి వస్తుంది. యువత చేయాల్సిన పని మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకోవాలి. పార్టీని మనం ఏం చెప్పినా మీరు చెప్తే, మీరు మాట్లాడితే అది ప్రజల్లోకి వెళ్ళద్ది. మేము చెప్తేనే కానీ మీరు నలుగురు చెప్పేటటువంటి ఇదిలో నాకు అనిపిస్తుంది. అంత సంతృప్తిగా NTRకి మనం నివాళులు అర్పించాము. రానున్నది 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యులుగా మంత్రిగా అతి త్వరలో రాబోతున్నారు. కాబట్టి మీరందరూ దోషిగా పనిచేయండి. 2019 నుంచి చేశాడు. ఆయన ఎదుర్కొంటూ ఆయన సొంత మండలంలో మనందరం పోరాడి MRO సాధి తప్పు చేస్తే సస్పెండ్ చేసేదాకా పోరాడాం. ఆయన సొంత మండలంలో ఒక SI తప్పు చేస్తే మీ అందరి సహకారంతో మనం పోరాడి సస్పెండ్ అతను ఇక్కడ మెడికల్ పెట్టి పొదలకూరును వదిలిపోయేదాకా ఆయన సొంత మండలంలో మనందరం పోరాడాం. పొదల్లో ఒక MBO తప్పు చేస్తే సస్పెండ్ అయిన దాకా మనం పోరాడాం. ఒక MPDO పెన్షన్ తీసేస్తే హైకోర్టుకి వెళ్ళి ఆమె నోటీస్ ఇచ్చి ఆమె మండలం నుంచి బదిలీ అయ్యేటట్టు ఒక మంత్రి సొంత మండలంలో 4 ప్రముఖులు, ఒక SI, ఒక MRO, ఒక MBO, ఒక MPDO రాక్షస ప్రభుత్వంలో కూడా మనం పోరాడి ఇక్కడి నుంచి బయటికి పంపించాం. ఆ అధికారులందరికీ బుద్ధొచ్చినట్టు చేశాం. ఆ విధంగా మనం పోరాడాం. ఈ 2024 మే 13 దాకా అదే స్ఫూర్తితో పోరాడదాం. ఏ అధికారి తప్పు చేసినా, ఏ నాయకుడు తప్పు చేసినా ఎదురుద్దాం. ఏమీ కాదు. 2020లోనే ఏమీ కాలేదు, 2022లో ఏం చేయలేకపోయారు, 23లో ఏం చేయలేకపోయారు, 24లో మనం 40 రోజుల్లో అధికారంలో రాబోతున్నప్పుడు మనకేమి పోలీస్ భయం లేదు. ఏ పోలీసు ఇప్పుడు మనం ఏం చేయలేదు. ఎందుకంటే మనం చట్టబద్ధంగానే పోరాడతాం. మీరు పోరాడతారు, నేను మీ అందరికీ అండగా ఉంటాను. మనందరం ఈ ఎలక్షన్ లో చంద్రబాబు రెడ్డిని తప్పకుండా గెలిపించాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న 10 మంది ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంది. పొదలకూరు మండలంలో మొత్తం 30 పంచాయతీలు ఉంటే 15 పంచాయతీలకి చంద్రబాబు రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే మౌలిక వసతులు రోడ్లు కల్పించాం. అనేక గెలవటం జరిగింది. ఆయన ఇప్పటికి ప్రజలకు అర్థమైంది ఎవరు పనిచేసే నాయకుడు, ఎవరు ఇబ్బంది పెట్టే నాయకుడు అని. మాట్లాడితే పోలీసులు కేసులు పెట్టే నాయకుడు ఒక పక్క ఉన్నాడు. అభివృద్ధితో అంత దగ్గరగా ఉండే నాయకుడు మనకు ఒక పక్క ఉన్నాడు. అభివృద్ధి కావాలంటే పొదలకూరు మండలం మళ్ళీ అభివృద్ధి జరగాలంటే తప్పకుండా మనం
చంద్రబాబు నాయుడు ఓటేయాలి, సైకిల్ గుర్తు ఓటేయాలని మీకు అందరికీ వినిపించుకుంటూ, అదేవిధంగా ఎన్డీఏ తరఫున తిరుపతి పార్లమెంట్కి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాదరావు గారు పోటీ చేస్తున్నాడు. ఒక ఓటు కమలం గుర్తుకి, ఒక ఓటు సైకిల్ గుర్తుకేసి రానున్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చేదానికి మీరు అందరూ కృషి చేయాలని మీకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా హుషారుగా ఉండండి. యువత హుషారుగా ఉంటే వాళ్ళు 10 మంది యువకులు ఒక దగ్గర చేస్తే ఒక అధికారి కాదు, ఒక పోలీసు కాదు, ఒక అవతల వైసీపీ నాయకుడు కాదు, ఎవరు రాలేరు. కాబట్టి ధైర్యంగా మనందరం ముందుకెళ్దాం. వచ్చే ఎన్నికల్లో యువత ద్వారానే విజయం సాధించాలని నేను కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మా యువ నాయకుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అన్ని పార్టీల నాయకులకి నా పాదాభివందనాలు. ఒక పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గ పొదలకూరు మండల యువత కదలి వచ్చినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి 2019 గద్దెనెక్కిన తర్వాత ఈరోజు పూర్తిగా యువత నడ్డివేర్చడం జరిగింది. ఏ విధంగా అంటే ఆయన గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి ముందుగా ప్రతి నెల 2000 రూపాయలతో ఆయన భరోసా కల్పించాడు. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకునింది. మెగా డిఎస్సి 2018 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను మెగా డిఎస్సి ఇస్తాను, 23,000 పైచిలుక ఉద్యోగాలు కల్పిస్తాను, నారా చంద్రబాబు నాయుడు కల్పించిన అభూత మాటలు చెప్పి గద్దెనెక్కి ఈరోజు 6,000 ఎలక్షన్ టైం వచ్చిన తర్వాత 6,000 ఉద్యోగాలు ఇచ్చి దగా డిఎస్సిగా ఈ పాలకులు యువతను మోసం చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు నిరుద్యోగ 10 లక్షల పైచిలుక ఈ రాష్ట్రం మీద అల్లాడిపోతున్నారు. సామాన్యులు గ్రామ స్థాయిలో ఉండి నానా తండాలు పడుతూ కూలీనాలు చేసుకుంటూ జీవనోపాధిగా కష్టంగా ఉంది. ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. ప్రతి యువత ప్రతి ఒక్కరు తలుచుకుంటూ ఒకరు 10 ఓట్లు సంపాదించే క్యాపబిలిటీ మనలో ఉంటది. ప్రతి ఒక్కరూ ఆ విధంగా ముందుకు పోయి రేపు జరగబోయే ఎలక్షన్ లో ఆయన సిద్ధం అన్నారు. ఆయనకి సిద్ధం కాదు, యువత యుద్ధం చూపించాలనికి. యువత అంటే ఏందో తెలియాలి. రేపు జరగబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర స్థాయి మొత్తం యువత మద్దతుగా ఉంది అని తెలియాలి. ఇంకా పోతే 175 నియోజకవర్గాల్లో సర్వేపల్లి ఒక ప్రత్యేకత ఉంది. చంద్రమోహన్ అన్న పార్టీ కోసం ఒక సైనికుడిలా ఈ జిల్లాలో పనిచేస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఒక దుర్మార్గుడు, రాష్ట్రంలోనే ఇటువంటి దుర్మార్గుని ఎక్కడ చూసి ఉండబోం మనం. అతనికి డబ్బు తప్ప మరి ఇంకేం పర్లేదు. ఓన్లీ డబ్బు వ్యామోహంతోనే ఉంటాడు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, డబ్బు సంపాదించుకోవడం. ఆయనకి వ్యవసాయ శాఖ కాకుండా గనుల శాఖ ఇచ్చుంటే బాగుండు. పొదలకూరు మండలం కాదు కదా, నియోజకవర్గ స్థాయిలో ఎర్రమట్టి కానించి ఇసుక కానించి గనులు ఎక్కడ పార్టీ తెల్లరాయి పొలం ఎక్కడ ఏ పొలంలో కనిపించినా అది ఫారెస్టా ఇంకొక ల్యాండా చూసుకోడు. సర్వ దోపిడీకే ప్రాతినిధ్యం వహిస్తూ డబ్బే ప్రధానంగా సంపాదిస్తున్నాడు. ఆయనకు బుద్ధి చెప్పాలంటే మనం అందరం నడుము బిగించాలి. సర్వేపల్లిలో ఆయన్ని భారీ స్థాయిలో చంద్రమోహన్ 94-99లో వచ్చిన మెజార్టీని తీసుకురావాల్సింది ఆ బాధ్యత అంతా ఇక్కడ వచ్చిన యువకుల మీద ఉంది. నేను పూర్తిగా మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నా. అదే చంద్రమోహన్ భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాలని ఒక్కసారి మీరు జై చంద్రమోహన్ అన్న, జై తెలుగుదేశం అని నినాదం గట్టిగా ఇవ్వాలి. కాకాని గోవర్ధనరెడ్డి కోటలు బేటలు మారాలని ఒక్కసారి జై చంద్రమోహన్ అన్న అనండి. దయచేసి వర్ధిల్లాలి చంద్రమోహన్ నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రమోహన్ నాయకత్వం, జై తెలుగుదేశం. గోవర్ధన్ రెడ్డికి ఈసారి దిమ్మ తిరగాలి సోదరులారా. నేను కార్యకర్త నుంచి ఈరోజు తెలుగు యువత అధ్యక్షుడు అంటే ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో ఉన్నది ఏంటంటే కార్యకర్తని నాయకులుగా చేసే ఫ్యాక్టరీ. అది కార్యకర్తల్ని నాయకులు చేసే ఫ్యాక్టరీ. ఈ రోజు గర్వంగా చెప్పుకుంటా, నేను వెళ్ళిపోయినా సరే నా గ్రామం నుంచి ఒక్క తెలుగుదేశం కార్యకర్త పార్టీ మారే పరిస్థితిలో ఉండరు. అటువంటి నాయకులు నా కార్యకర్తలు నా గ్రామంలో నాతో నడుస్తా ఉన్నారు. నేను గర్వంగా చెప్పుకుంటా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్త స్థాయి నుంచి కష్టపడండి. రేపు అన్నకి పూల పాన్పు మీద తీసుకోవాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాలి.
పెద్దలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ సందీప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం.